జైమా, మనం గురుదేవి అనే అంశంలో రెండవ భాగాన్ని ఇప్పుడు చూద్దాము. మనోపక్వతకు తగిన మార్గం చూపడం. చూసి చూడగానే ఒక వ్యక్తిని మాతృదేవి పూర్తిగా అంచనా వేయగలిగేవారు. ముందుగా అతడు గృహస్థుగా ఉండబోతున్నాడా లేక సన్యాస జీవితం స్వీకరించబోతున్నాడా అనేది తెలుసుకుని అందుకు తగినట్లుగా అతనితో వ్యవహరిస్తారు. కొన్ని సమయాల్లో ఇవి ఎంతో ఆశ్చర్యంగా వింతగా ఉంటుంది. ఉదాహరణకి ఒక సంఘటన చూద్దాం. ఒక యువకుడు కళాశాలలో చదువుకుంటున్నాడు. మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకున్నాడు. భారతదేశ స్వతంత్రోద్యమంలో అతడు తీవ్రంగా పాల్గొన్నాడు. సన్యాసం పుచ్చుకోవాలనే ఆలోచన కూడా అప్పుడు అతనికి లేదు. మంత్రదీక్ష అంతా పూర్తయ్యాక అతడు పండ్లు, తీపి పదార్థాలు మాతృదేవికి సమర్పించాడు. కానీ మాతృదేవి వాటిని స్వీకరించకుండా, సన్యాసుల వద్ద నేను కానుకలు తీసుకోను అన్నారు. ఆ యువకుడు గాబరాపడి, నేను సన్యాసిని కాను, ఒక మామూలు కళాశాల విద్యార్థిని అంటూ మాతృదేవికి చెప్పాడు. మాతృదేవి ముందు చెప్పిన మాటలే మళ్ళీ చెప్పి గురుదక్షిణ తీసుకోలేదు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ యువకుడు రామకృష్ణ మఠంలో చేరి సన్యాసం తీసుకున్నాడు. మాతృదేవి జీవిత చరిత్ర రచయితల్లో ఒకరైన నిఖిలానంద స్వామే ఆ యువకుడు. ఇక సన్యాస జీవితానికి అర్హులైన వారికి సన్యాస ఆశ్రమం యొక్క గొప్పతనాన్ని వివరించి ఉత్సాహపరిచేవారు. ఎవరు అడ్డు చెప్పినా ఖాతరు చెయ్యక వారికి సన్యాసం ఇచ్చేవారు. అలాగే సన్యాసం జీవితం కోరుకున్న పలువురిని నిరుత్సాహపరిచారు కూడా. ఎందుకు నాయనా పెళ్ళి వద్దంటున్నావు? గురుదేవులకు ఎందరో గృహస్థ భక్తులున్నారు, భయపడకుండా పెళ్లి చేసుకో అనేవారు. సన్యాస జీవితానికి అర్హులు కాని వారికి వారు ఎంత ప్రాధేయపడినా వారికి సన్యాసాన్ని ఇవ్వలేదు. ఇక తరువాత శిష్యుని ఇష్టదైవం మంత్రాన్ని ఎన్నుకుంటారు. ఆ వ్యక్తి శైవుడా, వైష్ణవుడా, శాక్తుడా, అతనికి ఏ దైవం మీద భక్తి ఎక్కువ లాంటి విషయాల గురించి ప్రశ్నిస్తారు. కొందరు మాతృదేవికే బాధ్యతని అప్పగిస్తారు. ఇక మాతృదేవి ధ్యానం చేసి వారు చెప్పింది తమకు స్ఫురించింది ఒకటేనా అని చూసి ఆ తరువాత శిష్యునికి యుక్తమైన మంత్రాన్ని ఇచ్చేవారు. కొన్ని సమయాల్లో అది శిష్యుడు అప్పటికే అనుసరిస్తూ ఉన్న మార్గానికి భిన్నంగా కూడా ఉండవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాము. కాళీకృష్ణుడనే యువకుడు మంత్రదీక్ష కోసం మాతృదేవి దగ్గరికి వచ్చారు. అతను అప్పటికే ఒక మంత్రాన్ని జపం చేస్తూ దాని మూలంగా ప్రశాంతత, ఆనందం పొందుతూ ఉన్నాడు. కానీ మంత్రదీక్ష సమయంలో మాతృదేవి అతనికి మరో మంత్రం ఇచ్చారు. ఇది అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. మాతృదేవిని ఈ విషయం గురించి అడుగగా అందుకు మాతృదేవి, ఆ మంత్రం కంటే ఇది శ్రేష్టమైనది, నువ్వు ఈ మంత్రాన్నే జపించు అని అన్నారు. మాతృదేవి మాటలు అతడిలో ఒక అద్భుతాన్ని రేకెత్తించాయి. కొత్త మంత్రాన్ని సమధికోత్సాహంతో జపించసాగాడు. కొన్ని రోజుల్లో అతని ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మార్పు కలిగింది. తాను మునుపు అనుసరిస్తూ వచ్చిన సాధనా పద్ధతి నుండి ఈ పద్ధతి భిన్నం కాదని అతడికి అర్థమయ్యింది. నూతన శక్తి, ఆనందం అతనిలో పెంపొందాయి. యథార్థమైన గురువు విలువ ఏమిటో అతడికి అవగతమయ్యింది. ఇక మరొక సంఘటన. రసిక్లాల్ రాయ్ అనే వ్యక్తికి మాతృదేవి మంత్రదీక్ష ఇచ్చేటప్పుడు అతని కులదైవం ఎవరని అడిగారు. కానీ అతనికి ఆ విషయం తెలీదు. వెంటనే మాతృదేవి ధ్యానంలో మగ్నమై మీ కులదైవం వీరు అని చెప్పి అందుకు తగిన మంత్రాన్ని ఇచ్చారు. ఇక ఆ తరువాత ఇంటికి వెళ్ళిన రసిక్లాల్ వారి ఇంట్లోని పెద్దలను కులదైవం గురించి అడిగినప్పుడు మాతృదేవి చెప్పినది అక్షరాలా నిజమని తెలుసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు
ఎన్నో భక్తుల జీవితాల్లో జరిగాయి. అలాగే అప్పటికే వేరొక గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకున్నవారు మళ్ళీ మంత్రదీక్ష కోసం మాతృదేవి దగ్గరికి వచ్చేవారు. సామాన్యంగా మాతృదేవి అలాంటి వారికి మంత్రదీక్షని ఇచ్చేవారు కాదు. అయినా కొందరు మాత్రం ఎంతో వ్యాకులతతో కన్నీరు మున్నీరుగా విలపించేవారు. అలాంటి వారికి మంత్రదీక్షని ఇచ్చేవారు. ఇలాంటి సందర్భాల గురించి మాతృదేవి ఇలా చెప్పేవారు: నేను ఎవరి కన్నీటిని భరించలేను. అందువల్ల అలాంటి వారికి మంత్రదీక్ష ఇచ్చే ముందు నేను ఇవ్వబోయే మంత్రం పట్ల వారికి గట్టి విశ్వాసం కలిగించమని గురుదేవులను ప్రార్థిస్తాను. తరువాత ఆయన ఆదేశానుసారం అప్పటికే వారు తీసుకున్న మంత్రంతో పాటు మరొక మంత్రాన్ని కలిపి మంత్రదీక్ష ఇస్తాను. మాతృదేవికి వంగ భాష మాత్రమే తెలుసు. మాతృదేవి దక్షిణ దేశానికి వచ్చినప్పుడు ఆమె భక్తులతో మాట్లాడలేకపోయారు. ఆమె దగ్గరికి వచ్చిన వారు అమ్మా మంత్రం, అమ్మా దీక్ష అనే మాటలు మాత్రమే మాట్లాడేవారు. మాతృదేవి వారితో ఎలాంటి సంభాషణ జరపకుండానే వారికి నచ్చిన, వారి సాంప్రదాయానికి యుక్తమైన ఇష్టదైవ మంత్రాన్ని ఇచ్చేవారు. ఇది ఎలా చేయగలిగారు అని మాతృదేవిని అడిగినప్పుడు, కొందరికి నేను మంత్రదీక్ష ఇవ్వడం ప్రారంభించగానే నా మనస్సులో దీనిని చెప్పు, దానిని చెప్పు అంటూ స్ఫురించేది. కొందరికి ఉపదేశం చేసేటప్పుడు నాకు అగోచరంగా ఉండేది. మనస్సులో కూడా ఎలాంటి స్పందన ఉండేది కాదు. నిశ్శబ్దంగా అలాగే కూర్చుని ఉండేదాన్ని. చాలాసేపు తీవ్రంగా ఆలోచించిన తరువాత వారికి యుక్తమైన మంత్రం నా మనోనేత్రం ముందు గోచరించేది. ఉత్తమ సాధకులకు మంత్రదీక్ష ఇచ్చేటప్పుడు తక్షణమే వారికి యుక్తమైన మంత్రం నా మనస్సులో స్ఫురించేది అన్నారు మాతృదేవి. ఇక మాతృదేవికి మంత్రాల విషయంలో ఎంత ప్రగాఢ జ్ఞానం ఉండేదో ఈ సందర్భం ద్వారా తెలుస్తుంది. ఒకసారి ఉద్బోధంలో ఒక భక్తునికి మాతృదేవి శక్తి మంత్ర దీక్ష ప్రసాదించారు. ఆ తరువాత జపం చేసే పద్ధతిని క్రింద శారదానంద స్వామి దగ్గర నేర్చుకోమని చెప్పారు. ఆ భక్తుడు వెళ్ళి శారదానంద స్వామిని అడిగినప్పుడు ఆయన జపం చేసే పద్ధతిని నేర్పించారు. ఆ భక్తుడు మాట్లాడుతూ తనకు తెలియకుండానే మాతృదేవి తనకిచ్చిన మంత్రాన్ని పైకి అనేశాడు. మంత్రశాస్త్రాల్లో చక్కని ప్రవేశం ఉన్న శారదానంద స్వామి ఆ మంత్రం విని అందులో ఏదో లోపమున్నట్లు ఆయనకి అనిపించింది. అందువల్ల మాతృదేవి దగ్గరికి వెళ్ళి దానిని స్పష్టం చేసుకురమ్మని పంపారు. మాతృదేవి ఆ మంత్రాన్ని విని అది సరైనదేనని చెప్పి పంపారు. కానీ శారదానందకు సంశయం తొలగలేదు. అందువల్ల ఆ భక్తుణ్ణి మళ్ళీ మాతృదేవి దగ్గరికి పంపారు. మాతృదేవి మళ్ళీ మొదటి సమాధానమే ఇచ్చారు. కానీ శారదానంద స్వామికి ఆ మంత్రంలో ఏదో లోపం ఉన్నట్లు అనిపించి మళ్ళీ ఆ భక్తుడిని మాతృదేవి దగ్గరికి వెళ్ళి చక్కగా మంత్రాన్ని ఉచ్చరించి స్పష్టం చేసుకుని రమ్మని మళ్ళీ పంపించారు. ఈసారి మాతృదేవి మంత్రాన్ని విని గంభీరంగా, ఇది సరైన మంత్రమే, జపం చేసే పద్ధతిని మాత్రం నీకు నేర్పించమని షరత్తో చెప్పు అన్నారు. ఇక శారదానంద స్వామి మౌనం వహించారు. తరువాత ఒకరోజు శారదానంద స్వామికి శక్తి పూజ గురించి ఉన్న ఒక అపురూపమైన గ్రంథం దొరికింది. అందులో మాతృదేవి ఆ భక్తునికి ఇచ్చిన మంత్రం యథాతథంగా ఉంది. అప్పుడు శారదానంద స్వామి ఎంతో ఆశ్చర్యపోయారు. తాను ఎంతో పాండిత్యం సంపాదించి ఉన్నా మాతృదేవి ప్రగాఢ జ్ఞానం ముందు తమ జ్ఞానం ఎంతో అల్పమని శారదానంద స్వామి గ్రహించారు. అవరోధాలు తొలగించడం.
అవరోధాలు లేని జీవితం అంటూ ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలో అవి ఎక్కువ. మంత్రదీక్షని ప్రసాదించి శిష్యుల సాధనా పద్ధతిలో ఏర్పడే ఆటంకాలను మాతృదేవి ఎలా తొలగించారో ఇప్పుడు చూద్దాం. మంత్రదీక్ష తీసుకున్న తరువాత ఎన్నో కారణాల వల్ల మంత్రాన్ని మరిచిపోతూ ఉంటారు. మరికొందరు మంత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నామా లేదా అనే సంశయంతో ఉంటారు. ఒక స్త్రీ తాను మంత్రదీక్ష తీసుకున్న 3 సంవత్సరాల తరువాత సందేహంతో మాతృదేవి దగ్గరికి వచ్చింది. ఆమె సందేహాన్ని విన్న మాతృదేవి, నేను నీకు మంత్రదీక్ష ఇచ్చి చాలా రోజులైంది కదా, ఇంకా ఆ మంత్రం నాకు ఎలా జ్ఞాపకం ఉంటుంది అంటూ పూజ గదికి వెళ్ళి కాసేపటికి తిరిగి వచ్చి, ఈ మంత్రాన్నే కదా నీకు ఇచ్చాను అంటూ మంత్రం చెప్పారు. ఆ శిష్యురాలు ఆ మంత్రమే అని ఒప్పుకుంది. ఒకసారి రంగూన్లో ఉండే శ్యామాచరణ్ అనే వ్యక్తి రాజయోగం అనే పుస్తకం చదివి రోజు 3 గంటల సేపు ప్రాణాయామం లాంటివి చేయసాగాడు. ఆ కారణంగా అతని చెవుల్లో ఉస్ అనే శబ్దం గట్టిగా వినబడసాగింది. కార్యాలయంలో ఏకాగ్రతతో పనిచేయలేకపోయాడు. ఎంతో వైద్యం చేయించుకున్నా ఫలితం శూన్యం. చివరికి కలకత్తాకి వచ్చి బేలూర్ మఠానికి వెళ్ళినప్పుడు మాతృదేవి గురించి విని జైరాం బాటీకి వెళ్ళాడు. ఆ పవిత్రమైన పరిసరాలు అతనికి ఎంతో ప్రశాంతతనిచ్చాయి. ఇంతకాలం అతడిని వేధిస్తూ ఉన్న ఆ శబ్దం కూడా ఆగిపోయింది. అతడు మాతృదేవిని దర్శించుకుని తనకు ఉన్న యోగాభ్యాసాల్లో ఆసక్తిని గురించి చెప్పాడు. అప్పుడు మాతృదేవి అతనికి మంత్రదీక్ష ప్రసాదించి రోజు 2 సార్లు జపం చెయ్యన్నారు. కానీ అతను మాతృదేవిని ఏమన్నా అభ్యాసాలు నేర్పించమని ప్రార్థించాడు. కానీ మాతృదేవి అతనితో రోజుకు 2-3 సార్లు మాత్రమే జపం చెయ్యమని నిష్కర్షగా చెబుతూ, నీ శరీరం భరించగలిగేది ఇంతవరకే అంటూ హెచ్చరించారు. ఈ విధంగా తమ శిష్యుల మనస్సును, దాని అర్హతను తెలుసుకుని మాతృదేవి ఎలా వ్యవహరించగలిగారో ఆశ్చర్యము. ఒకసారి విరజానంద స్వామి కఠోర తపస్సుల ఫలితంగా ఆయన నాడీమండలం దేహ ఆరోగ్యం దెబ్బతింది. వెంటనే తీవ్ర సాధనలు ఆపి శాస్త్రాధ్యయనం చేయడం మొదలుపెట్టారు. కానీ ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. అందువల్ల బేలూర్ మఠానికి తిరిగి వచ్చారు. ఆయన పరిస్థితి చూసిన మఠం వారు ప్రఖ్యాత వైద్యులకి చూపించినా చికిత్స చేయించినా ఆరోగ్యం మెరుగుపడలేదు. ఇలా సుమారు 6 నెలలు గడిచాయి. ఒకరోజు విరజానంద స్వామి మాతృదేవి దగ్గరికి వెళ్ళారు. 5 సంవత్సరాల తరువాత మాతృదేవిని విరజానంద స్వామి దర్శించుకుంటున్నారు. బాగా బక్కచిక్కిపోయిన విరజానంద స్వామిని చూసిన మాతృదేవి హడలిపోయారు. మాతృహృదయం తల్లడిల్లింది. విరజానంద స్వామి ప్రస్తుత పరిస్థితికి కారణం శరీరంలోని వ్యాధి కాదని చూడగానే మాతృదేవి గ్రహించారు. వెంటనే ఆయనతో, నాయనా, నువ్వు నీ మనస్సును ఎక్కడ ఏకాగ్రం చేస్తున్నావు? శిరస్సులోనా, హృదయంలోనా అని అడిగారు. అందుకు విరజానంద, శిరస్సులోనమ్మా అని చెప్పారు. అప్పుడు మాతృదేవి హడలిపోయారు. నాయనా, నువ్వు ఎంత పని చేశావు? అది చిట్ట చివరన చేయవలసింది కదా. హఠాత్తుగా మనస్సును అంత ఉన్నత స్థితికి తీసుకుపోవడం సాధ్యమా? మొదట శిరస్సులో మనస్సును ఏకాగ్రం చేసి తరువాత హృదయానికి తీసుకురావాలి. అక్కడే ఇష్టదైవాన్ని ధ్యానించాలి అని చెప్పారు. ఏం ఆశ్చర్యం! ఎన్నెన్ని చికిత్సలు, మందులు, ఆహార నియమాలు సాధించలేని దానిని మాతృదేవి సలహాతో చక్కబరిచారు. మాతృదేవి చెప్పినట్లు ధ్యాన పద్ధతిని మార్చిన వెంటనే విరజానంద మనశ్శరీరాలలో ఆశ్చర్యకరమైన మార్పు ఏర్పడింది. అతి కొద్ది కాలంలోనే
విరజానంద స్వామి కోలుకున్నారు. ఇందుకోసమే పరిపూర్ణులైన గురువు అవసరం ఉంది. మాతృదేవి మాత్రం నాకు దారి చూపకపోయి ఉంటే నా జీవితమే నాశనమైపోయి ఉండేది అంటూ విరజానంద స్వామి కాలాంతరంలో అన్నారు. పాపాలను స్వీకరించడం. శిష్యుని పాపాలు కూడా గురువు స్వీకరించవలసి వస్తుంది. తపోశక్తి కలిగిన గురువు మాత్రమే దీనిని చెయ్యగలరు. మాతృదేవి వందలాది మందిని తమ అహేతుక కృపతో కటాక్షించారు. గురువు యొక్క శక్తి వారు ప్రసాదించే మంత్రం ద్వారా శిష్యునిలోకి ప్రవేశిస్తుంది. అదే సమయంలో శిష్యుని పాపాలు గురువు తీసుకుంటారు. అందు ఫలితంగా గురువు రుగ్మతలతో బాధపడతారు. అలాగే ఉత్తమ శిష్యుని వల్ల లబ్ధి పొందుతారు. అందువల్లే రాఖాల్ మంత్రదీక్షనివ్వడానికి వెనుకాడేవాడు. అతడు నాతో, అమ్మా, మంత్రదీక్ష ఇచ్చిన మరుక్షణమే నా ఆరోగ్యం చెడిపోతుంది అనేవాడు. ఇక స్వామి బ్రహ్మానంద అంత సులభంగా ఎవ్వరికీ మంత్రదీక్షని ఇచ్చేవారు కాదు. పలువురిని మాతృదేవి వద్దకి పంపివేసేవారు. కానీ మాతృదేవి ఆమె మాతృప్రేమ, కరుణ దీక్ష ఇవ్వడం వల్ల శరీరానికి కలిగే బాధలను కూడా మరిపింపచేసేవి. అందరికీ ఆమె మంత్రదీక్షని ప్రసాదించేవారు. మాతృదేవి ఈ మహోన్నత సుగుణాన్ని చూసిన ప్రేమానంద, మేం మింగలేని విషాలన్నింటినీ మాతృదేవి వద్దకు పంపిస్తున్నాం. ఇక మాతృదేవి ఏమో అందరికీ ఆశ్రయమిచ్చి అందరి పాపాలను తీసుకుని వాటిని భరిస్తున్నారు అనేవారు. మాతృదేవిని పవిత్రతా స్వరూపిణిగా వర్ణిస్తారు అభేదానంద స్వామి. మాతృదేవి ఆలోచనలు, మాటలు, చేతలు అన్నిటిలోనూ పవిత్రత ఉట్టిపడుతుంది. అందువలన అపవిత్రమైన మనస్సు, పాప చింతనలు కలిగిన వారు మాతృదేవి పాదాలను తాకినప్పుడు ఆమె ఎంతో ఆవేదన అనుభవించేవారు. 1916వ సంవత్సరంలో భేలూర్ మఠంలో జరిగిన దుర్గా పూజ ఉత్సవంలో మాతృదేవి పాల్గొన్నారు. అప్పుడు ఎంతోమంది భక్తులు మాతృదేవి పాదాలను తాకి నమస్కరించారు. కొంతసేపటికి మాతృదేవి తమ 2 పాదాలను గంగాజలంతో చాలాసేపు కడుక్కున్నారు. అది చూసిన యోగిన్మ, అమ్మా, ఏం చేస్తున్నారు? ఇలా కడుగుతూ ఉంటే జలుబు చేస్తుంది అన్నారు. నేనెందుకు ఇలా చేస్తున్నానో నీకు ఎలా చెప్పను? కొందరు నా పాదాలు తాకి నమస్కరించేటప్పుడు బానే ఉంటుంది, కానీ మరికొందరు తాకినప్పుడు నిప్పును పాదాల మీద ఉంచినట్లుగా, తేలు కుట్టినట్లుగా మండుతూ ఉంటాయి. గంగాజలంతో కడిగినప్పుడు మాత్రమే కొంత ఉపశమనం కలుగుతుంది అని మాతృదేవి అన్నారు. ఒకసారి కోల్పారా ఆశ్రమంలో ఒక శిష్యుడు తాను మాతృదేవి పాదాలు తాకితే తన పాపాల కారణంగా ఆమెకు బాధ కలుగుతుందేమో అని అనుకున్నాడు. అప్పుడు మాతృదేవి, నాయనా, దాని గురించి ఆలోచించి కలత చెందకు. మేం జన్మించింది ఇందుకోసమే. ఇతరుల పాపాలను, కష్టాలను స్వీకరించకపోతే ఇక మరెవరు చేయగలుగుతారు అని అనేవారు. చివరి రోజుల్లో మాతృదేవి చాలా బలహీన స్థితికి వచ్చారు. అప్పుడు శిష్యులు మాతృదేవి దగ్గరికి మంత్రదీక్ష కోసం వచ్చేవారిని అనుమతించకూడదు అని అనుకున్నారు. అసంఖ్యాకుల పాపాలను స్వీకరించడం వల్లే కదా మాతృదేవి ఇలా బాధపడుతున్నారు అని అనుకున్నారు. ఈ విషయం విన్న మాతృదేవి చిన్నగా నవ్వుతూ, నువ్వెందుకలా మాట్లాడుతున్నావు? కేవలం రసగుల్లాలు తినడానికి మాత్రం గురుదేవులు ఈ లోకానికి వచ్చినట్లు భావిస్తున్నావా అని అన్నారు. ఒక మామూలు గురువు నుండి మాతృదేవి 2 విషయాల్లో భిన్నంగా కనపడేవారు. అవి ప్రేమ, అభయం. మాతృదేవిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ వీటిని గ్రహించారు.
ప్రేమ వెల్లువ. మాతృదేవిని ఆశ్రయించిన అందరికీ ఆమె పవిత్రమైన ప్రేమ తమను ఆవరించి ప్రశాంతతను ప్రసాదించడం అనుభవైకవేద్యమే. మాతృదేవి ప్రతి ఒక్కరిని ప్రేమించారని కాదు, ఆమె ప్రేమ స్వరూపంగానే రూపొందారు. ప్రేమ ఒక మహత్తరమైన శక్తి. వారికి వీరికి అంటూ విభజించినప్పుడు ప్రేమ తన పవిత్రతను కోల్పోతుంది. విభజింపబడిన ప్రేమ దుఃఖాన్ని ఇస్తుంది. దీనినే మాతృదేవి ఇలా అన్నారు: మానవుల పట్ల ప్రేమ నువ్వు చూపితే అందువల్ల దుఃఖం రానే వస్తుంది. భగవంతుని పట్ల ప్రేమ చూపితే దుఃఖం కష్టము కలుగవు అనేవారు. ఆమె విడివిడిగా ఎవ్వరి పట్ల ప్రేమను చూపలేదు అని అన్నాం. కానీ ఆమెను ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ మాతృదేవి తమ పట్ల ఎంతో ఎక్కువ ప్రేమను చూపించినట్లుగా గ్రహించేవారు. ఒకసారి మాతృదేవి తమని ఆశ్రయించిన వారందరికీ మంత్రదీక్షని ఇవ్వటం చూసి ఆమె శిష్యుడొకరు ఇలా అన్నాడు: అమ్మా, మీరు ఎంతోమందికి మంత్రదీక్షనిస్తున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకోలేరు కదా. వారందరూ ఇప్పుడు ఎలా ఉంటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు అని మీరు కూడా ఆలోచించి చూడరు. కానీ ఒక గురువు తన శిష్యుణ్ణి ఆధ్యాత్మిక పురోగమనంలో సదా అప్రమత్తంగా ఉండాలి. అందువల్ల మీరు ఎంతమందిని జ్ఞాపకం ఉంచుకోగలుగుతారో అంతమందికే మంత్రదీక్ష ఇవ్వండి అన్నాడు. అందుకు మాతృదేవి: నాయనా, నాకు గురుదేవులు ఎన్నో విషయాలు బోధించారు. అవసరమైతే ఈ విషయం కూడా నాతో చెప్పేవారు కదా. నేను నా శిష్యుల బాధ్యతని గురుదేవులకి అప్పగిస్తున్నాను. ప్రతిరోజు నేను గురుదేవులతో, భగవంతుడా, ఈ శిష్యులు ఎక్కడున్నా దయతో వారిని కాపాడండి అంటూ ప్రార్థిస్తాను. పైగా వారికి ఇవ్వబోయే మంత్రం నేను గురుదేవుల వద్ద నుండే తీసుకుంటాను. తద్వారా వారు పరిపూర్ణ స్థితిని అందుకోవడం తథ్యం అన్నారు. ఇక ఇలా ప్రార్థనతో మాతృదేవి ఆగిపోలేదు. తాను చేసే జపమంతా తమ శిష్యుల ఉన్నతి కోసమే అని స్వయంగా ఆమె చెప్పేవారు. మాతృదేవి రాత్రి 2 గంటలకు మేల్కొని జపం చేసేవారు. అది చూసిన శిష్యుడొకరు: అమ్మా, రాత్రి నిద్ర పట్టలేదా అని అడిగాడు. అప్పుడు మాతృదేవి: నేనెలా నిద్రపోతాను నాయనా, నా బిడ్డలు ఎంతో ఆతురతతో మంత్రదీక్ష కోసం వస్తారు. కానీ అందులో చాలామంది సరిగ్గా జపం చేయడం లేదు. కానీ వారి బాధ్యతను తీసుకున్న నేను చూస్తూ ఎలా ఉంటాను? అందువల్ల వారి కోసం గురుదేవులను ప్రార్థిస్తాను. భగవంతుడా, ఈ లోకంలో ఎక్కడ చూసినా చెప్పనలవి కాని ఆవేదన, దుఃఖం నిండి ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఈ లోకంలో జన్మించకూడదు. వారిలో ఆధ్యాత్మిక చైతన్యం కలుగజేయండి. వారికి ముక్తి ప్రసాదించండి అని ప్రార్థిస్తాను అని చెప్పారు. శిష్యులు గురువుకు చేయడానికి బదులుగా శిష్యుల కోసం సాధనలు చేసిన ప్రేమ స్వరూపిణి అయిన గురువును మరెక్కడ చూడగలం? ఇక అభయప్రదానం. మాతృదేవి శిష్యులను లౌకిక జీవితంలోనే కాకుండా పరలోక జీవితంలో కూడా తమని కాపాడే శక్తి కలవారని శిష్యులందరికీ తెలుసును. మాతృదేవి నిన్ను ఆశీర్వదించారంటే ఆ క్షణమే నీ తలవ్రాత మార్చి వ్రాయబడినట్లే అంటూ ఒక భక్తునితో అన్నారు సుబోధానంద స్వామి. మంత్రదీక్ష తీసుకున్న వారిలో కొందరు తాము సక్రమంగా జపం చేయలేకపోతున్నామని మాతృదేవితో మొరపెట్టుకున్నారు. అప్పుడు మాతృదేవి వారితో, భయపడకు, నీ శక్తి మేర జపం చెయ్యి, గురుదేవుల్ని ఆశ్రయించు, నీకు ఒక అమ్మ ఉన్నారని మరిచిపోవద్దు అని చెప్పేవారు. ఇక ఒక శిష్యుడు కుటుంబ సమస్యల కారణంగా మాతృదేవిని ఆశ్రయించి తన బాధని చెప్పుకుని
కన్నీరు మున్నీరయ్యాడు. అది విన్న మాతృదేవి కళ్ళు కూడా కన్నీటితో నిండాయి. అప్పుడు శిష్యుడు, అమ్మా, నాశనమైపోవడం ఒక్కటే నాకు మిగిలిన మార్గమా అంటూ ఆవేదనతో అడిగాడు. అప్పుడు మాతృదేవి, ఏమంటున్నావు నాయనా? నా బిడ్డ అయిన నువ్వు నశించిపోగలవా? ఇక్కడికి వచ్చేవారందరికీ, నా బిడ్డలందరికీ ముక్తి సొంతమైపోతుంది. భగవంతుడు కూడా నా బిడ్డలను ఏమీ చెయ్యలేడు. అప్పుడా శిష్యుడు, అమ్మా, నేనేం చెయ్యాలి? మాతృదేవి ఇలా అన్నారు, భారమంతా నా మీద వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. అప్పుడు శిష్యుడు, అమ్మా, ఇక్కడ ఉన్నంతదాకా ఆనందంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తరువాత మళ్ళీ కలవరం, చెడు ఆలోచనలే. అప్పుడు మాతృదేవి, ఇవన్నీ ప్రారబ్ధం వల్ల కలిగేవి. బలవంతంగా వాటిని తరిమివేయగలవా? సత్సాంగత్యం చెయ్యి. పవిత్రంగా జీవించడానికి ప్రయత్నించు. క్రమేణా అంతా సర్దుకుంటుంది. గురుదేవులను ప్రార్థించు. నేను నీతో ఉంటున్నాను. ఈ జన్మలోనే నువ్వు ముక్తిని సాధించేశావు. ఎందుకు భయపడుతున్నావు? సముచిత సమయంలో ఆయన మీకు అన్నీ సమకూరుస్తారు. ఇలాంటి అభయప్రదానం ఒక సామాన్య వ్యక్తి ఇంకొకరికి చెప్పగలరా? ఒకవేళ అలా చెప్పినా కూడా ఆ వ్యక్తి విశ్వసిస్తాడా? జై మా.